యెహెజ్కేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం 44 నుండి 46 వచనాలు చదువుతున్నాం. 40వ అధ్యాయం 44 నుండి 46. లోపటి గుమ్మము బయట లోపటి ఆవరణములో ఉత్తరపు గుమ్మము దగ్గర నుండి దక్షిణముగా చూచునొకటియు, తూర్పు గుమ్మము దగ్గర నుండి ఉత్తరముగా చూచునొకటియు 2 గదులుండెను. అప్పుడతడు నాతో ఇట్లనెను, దక్షిణపు తట్టు చూచు గది మందిరమునకు కావలి వారగు యాజకులది. ఉత్తరపు తట్టు చూచు గది బలిపీఠమునకు కావలి వారగు యాజకులది. వీరు లేవీలలో సాదోకు సంతతి వారై సేవ చేయుటకై యెహోవా సన్నిధికి వచ్చువారు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ దైవ లేఖనము నుండి సంగతులను విందాం. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి, మీ గణనామమునకు వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మా ప్రియ ప్రభువా, మీ దివ్య లేఖనములలో నుండి అమూల్యమైన సంగతులను ధ్యానము చేయనయుంటుండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందుతారని వేడుకుంటున్నాం. మా ప్రభు, విడువక ఎడబాయక మీరు చూపుచున్న మీ కృపలకై కృతజ్ఞతలు చెల్లించుచు అల్పులమైన బలహీనులమైన మమ్మును మీ వాక్యము చేత బలపరచి తృప్తిపరచి మీకు రావలసిన మహిమ మా మంటి ఘటముల ద్వారా ఆపాదించుకొనమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో యాజకులు ఉండు 2 గదులు చూచుచున్నాం. యాజకులు ఉండు 2 గదులు. వీరు లేవీలలో సాదోకు సంతతి వారై సేవ చేయుటకు యెహోవా సన్నిధికి వచ్చువారు అని వ్రాయబడింది కదా. వీరు సేవ చేయుటకై యెహోవా సన్నిధికి వచ్చి సేవ చేయుటకై యెహోవా సన్నిధికి వచ్చువారు. నిజమే ప్రియులారా, దైవ లేఖనములు మనము గమనించాల్సిన సత్యం. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనాన్ని చదివితే 19వ వచనం, ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చు సాదోకు సంతానపు లేవీలకు యాజకులకు పాప పరిహారార్థ బలి అర్పించుటకై కోడెను ఇయ్యవలెను అని చూస్తున్నాం. పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చారు అనే మాట చూస్తున్నాం. నిజమే ప్రియులారా, దేవుని వాక్యములో వారు పరిచర్య చేయడానికి వస్తున్నారు గనుక వారికి కావలి గదిని ఏర్పాటు చేయాలన్నాడు. 44వ అధ్యాయం 15వ వచనం కూడా చదివితే 44:15, ఇశ్రాయేలీలు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు వారగు లేవీలైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అనే మాట ఈ భాగంలో మనము చూస్తున్నాం. సాదోకు సంతతి వారు వారికి కావలి గది ఎందుకు ఇవ్వాలంటే వారు పరిచర్య చేయడానికి అన్నాడు.
అంతేకాదు ఇశ్రాయేలీయులు ఆయనను విసర్జించగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు. ఆయన పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారు అని మాట్లాడుతూ ఉన్నాడు కదా. 48వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా చదువుకుందాం. 48:11. ఇది సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును. ఎలయనగా ఇశ్రాయేలీలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీలు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. అందుకే సాదోకు సంతతిని గురించి చాలా గొప్ప మాటలు చెప్పబడ్డాయి. దక్షిణపు తట్టు ఉన్న గది సాదోకు సంతతి వారికి ఎందుకు ఇవ్వాలో చెప్పాడు కదా. వారు పరిచర్య చేయబడడానికి ప్రతిష్ఠించబడ్డారు. వారు నా పరిశుద్ధ స్థలమును సంరక్షించువారు. వారు నేను వారికి అప్పగించిన దానిని కాపాడువారు. ఇశ్రాయేలీలు నన్ను విడిచిపోయినా మిగిలిన వారైన ఇశ్రాయేలీలు విడిచిపోయారు, లేవీలు కొందరు విడిచిపోయినా సాదోకు సంతతి వారు నన్ను విడిచిపోలేదు. ఇది గొప్ప మాట కదా. దేవుని దగ్గరకు వచ్చారు, కొంతకాలం దేవునితో ఉన్నారు, వారు విడిచి వెళ్ళిపోయారు. ఏకంగా ఇశ్రాయేలు అయితే నన్ను విసర్జించారు అని చెప్పాడు. ఇశ్రాయేలీలు నన్ను విసర్జించారు, లేవీలు కూడా నన్ను విడిచి వెళ్ళిపోయారు. కానీ సాదోకు సంతతి వారు నన్ను విడువలేదు అని ఎవరు చెప్పారండి? దేవుడే చెప్పాడు. రేపు ఈ సాక్ష్యాన్ని మనము కలిగిన వారంగా ఉండాలి. వీరు నా పరిచర్య చేశారు, వీరు నా కొరకు ప్రతిష్ఠించుకున్నారు, వీరు నా పరిశుద్ధ స్థలాన్ని సంరక్షించారు, నేను అప్పగించిన దానిని వీరు కాపాడారు అని రేపు మనలను గూర్చి దేవుడు సాక్ష్యం ఇవ్వాలా. 5 సంగతులు వారి కొరకు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎన్నండి? 5 విషయాలు. 5 విషయాలు రాశారా మీరు? నేను చెప్పాను, రాయలేదండి. మీకు అలా కాదు, 1, 2 అంటేనే మీరు రాస్తారు. ఇంకా ఇంత చిన్నపిల్లోళ్ళలాగా చెప్పాలంటే ఏడ చెప్తామండి? 1, వారు పరిచర్య కొరకు ఎన్నుకొనబడ్డారు. 2, వారు ప్రతిష్ఠించబడిన వారయ్యారు. 3, పరిశుద్ధ స్థలమును సంరక్షించు వారయ్యారు. పరిశుద్ధ స్థలమును సంరక్షించు వారయ్యారు. 4, నేను అప్పగించిన దానిని వారు కాపాడారు అన్నాడు. దేవుడు అప్పగించిన దానిని కాపాడారు. 5, ఇశ్రాయేలీలు విడిచి వెళ్ళిపోయినా, లేవీలు విడిచి వెళ్ళిపోయినా సాదోకు సంతతి వారు నన్ను విడువలేదు అన్నాడు. 5 వచ్చిందా? బైబిల్ ఇలాగ అర్థం చేసుకుంటూ చక్కగా రాసుకోవాలి. మరి ఇప్పుడు చెప్పండి, సాతాను సంతతి వారంగా ఉందామా, సాదోకు సంతతి వారంగా ఉందామా? ఏమండి? అసలు దేవుడు ఒక సంతతిని గూర్చి ఎంత మంచి గ్రేట్ విట్నెస్ అండి ఇది. ఒక సంతతిని గూర్చి దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యమే కదండి. అద్భుతమైన సాక్ష్యం అని చెప్పాలి. మిరాకిల్ విట్నెస్. మాట్లాడండి ఎవరు? కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు మన జీవితంలో కూడా ఇలాంటి గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చేటట్టుగా మనలను మనము కాపాడుకోవాలి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడన్నాడు. కాలేబు యెహోషువలను
పూర్ణ మనసుతో అనుసరించిన వారు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడండి. అబ్రహాము నాకు స్నేహితుడు అని సాక్ష్యం ఇచ్చాడు. దానియేలు నాకు బహుప్రియుడు అని సాక్ష్యం ఇచ్చాడు. నతానేలు నందు ఇతని యందు ఏ కపటమునో కనబడలేదు అని సాక్ష్యం ఇచ్చాడు. ఇలాగున భక్తులను గూర్చి దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చాడండి. మనలను గూర్చి కూడా సాక్ష్యం ఇవ్వాలి. వ్యక్తులను గూర్చే కాదు, సంతతిని గూర్చి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇది గొప్ప సంగతి కదా. మన సంతానాన్ని గురించి కూడా దేవుడు అలా సాక్ష్యం ఇస్తే ఎంత బాగుండు. అమ్రాము యెకోబెతుల పిల్లల వలె మనం ఉంటే ఎంత బాగుండు. అమ్రాము యెకోబెతుల పిల్లలు ఎవరండి? అబ్రహాము, నాహోరు. అమ్రాము యెకోబెతుల పిల్లలు మోషే, ఇంకా అహరోను, మోషే అహరోనులు ఇద్దరేనా? మిరియాము. మరేమి ముగ్గురిని దేవుడు ఎంత చక్కగా సేవలో వాడుకున్నాడండి. అహరోను ప్రధాన యాజకుడయ్యాడు. మోషే గొప్ప నాయకుడయ్యాడు. మిరియాము సిస్టర్స్ అందరినీ చక్కగా నడిపించి ఆమె కూడా నాయకురాలయ్యింది. నిజంగా దేవుడు వారికి ముగ్గురు పిల్లల్ని ఇస్తే ఆ ముగ్గురు పిల్లలు ఇంజనీర్స్ కావాలో, డాక్టర్స్ కావాలో, లేక ఇంకెంకెంకా ఇంతకంటే గొప్పవి ఏమైనా ఉంటే జాబ్స్ నాకు తెలియదులే, కానీ అంత గొప్పవాళ్ళు కావాలో అని వారిని పెంచలేదండి. ఆ ముగ్గురిని దేవుని కొరకు పెంచారు. వాళ్ళ ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని బట్టి దేవుడు వెంటనే వారికి శిక్ష వేసేసేవాడు, అది వేరే విషయం. కానీ ఆ తల్లిదండ్రులు మాకిచ్చిన ముగ్గురు పిల్లల్ని మా దేవుని కొరకే పెంచాలి అని అనుకున్నారు. నిజంగా దేవుని కొరకే పెంచారు. నిజంగా అండి. మాకు కూడా ఇక్కడ ఒక ముగ్గురు ఉన్నారు పేరెంట్స్, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరూ అమ్మా నాన్న సేవ చేస్తున్నారు. వాళ్ళకి ముగ్గురుని ఇస్తే దేవుడు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల, ఆ ముగ్గురును కూడా దేవుని సేవ కొరకు ఉపయోగిస్తున్నారండి. ఈరోజు ప్రపంచంలో చాలా చక్కగా బాగా వాడబడుతున్నారు. సంతోషమే. వారి ఏ సత్యంలో ఉన్నారనేది మనం ఆలోచన దేవుని పేరు చెప్పి ప్రకటన చేస్తున్నారు. ఒకటి జాన్ వెస్లీ, వాళ్ళ తమ్ముడు ఎమ్మానేలు, 2 వాళ్ళ అక్క చక్కగా వాడబడుతున్నారు. అంటే ఏ విషయానికి ఆ విషయమే చెప్తాను. అయితే కొంచెం వాక్య సత్యాన్ని వారు కలిగి ఉంటే బాగుండేది. వాక్య సత్యం లేదు అక్కడ. రికార్డింగ్లో వస్తుంది, వాళ్ళు వింటారు రేపు భవిష్యత్తులో. ఏ సత్యం లేదని నా మీదకి రావచ్చు కూడా, అప్పుడు వచ్చినప్పుడు చెప్తాలేండి. కాబట్టి విషయాన్ని చాలా చక్కగా నిజంగా ఆ ముగ్గురు విజయ్ కుమార్ అంకుల్ లాంటి చాలా బాగా వాళ్ళని అలా ట్యూన్ చేశారు. ఇంకా దేవుని కొరకు సత్యాన్ని అనుసరిస్తే చాలా సంతోషం. సరే, ఇలాగున అంటే ఎగ్జాంపుల్ ఉన్నారు కాబట్టి చెప్పాను. అలా మన కళ్ళ ముందు చాలా మంది ఉన్నారు అట్లా. అంటే మాకు రాజమండ్రిలో కనపడుతున్నారు. అంటే వాళ్ళు కొంచెం ఫెమిలియర్ ఫేసెస్ కాబట్టి చెప్పారు. కాబట్టి ప్రభు పిల్లలమైనటువంటి మన జీవితంలో దేవుడిచ్చినటువంటి వారిని దేవుని కొరకు చక్కగా పెంచగలిగితే చాలా బాగుంటుంది. కనుక ఇప్పటికే మీ పిల్లలు చేయి దాటి బయటికి వెళ్ళి పైకి వెళ్ళిపోయారు. ఆ స్థాయిలో పెంచాల్సిన పరిస్థితులు ఇప్పుడు లేవు. కానీ కనీసం మిగతా తరాన్నైనా కొంచెం ఆలోచన చేసి ప్రభు కొరకు పెంచడం మంచిది. సరేలేండి. పూర్వకాలములో సాదోకు చాలా మంచి భక్తుడు. దావీదు కాలములో ఉన్నవాడు. ఆయన దీర్ఘదర్శి అనబడ్డాడండి. ఆయన దీర్ఘదర్శి అనబడ్డాడు.
అనగా ప్రవక్త, ఆయన ప్రధాన యాజకుడు. ఆ సంతతే, ఆ ప్రధాన యాజకుని సంతతే క్రొత్త నిబంధన యేసు ప్రభు సిలువ వేయుట వరకు కూడా కొనసాగిన సంతతి సాదోకు సంతతి. ఈ సాదోకు ఎవరు అంటే అహరోను సంతతి వాడైన ఎలియాజరు సంతతి వాడు, ఈతామారు సంతతి వాడు గాడు. సాదోకు ఎలియాజరు సంతతి వాడు. సరే, ఆయన దీర్ఘదర్శి, ప్రధాన ప్రవక్త, ప్రధాన యాజకుడు. సమూయేలు రెండవ గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు రెండవ గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనమండి. 24 నుండి 29 వచనాలు వ్రాయబడ్డాయి. సాదోకును లేవీలందరూ దేవుని నిబంధన మందసమును మోయుచు అతని యొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణంలో జనులను దాటిపో వరకు నిలిచినప్పుడు రాజు సాదోకును పిలిచి, దేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసుకొని పొమ్ము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమును నాకు చూపించు. నీ యందు నాకు ఇష్టము లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి యాజకుడైన సాదోకుతో ఇట్లనెను. యాజకుడైన సాదోకు అన్నాడు. ప్రధాన యాజకుడైన సాదోకు. 27వ వచనములో యాజకుడైన సాదోకుతో ఇట్లను, సాదోకు నీవు దీర్ఘదర్శివి కావా? నీవు దీర్ఘదర్శివి కావా? అంటే ఇప్పుడు సాదోకు ఎవరు? ప్రధాన యాజకుడు. అట్ ద సేమ్ టైం దీర్ఘదర్శి అంటే ఎవరు? ప్రవక్త. దీర్ఘదర్శి అంటే ప్రవక్త. వారికి ఒక 5 పేర్లు విన్నాం హిందీ మీటింగ్లో. ఎలీషా ప్రవక్త అనే మాటకు ప్రవక్తలంటే ఎవరో చెప్పాను. 1 దైవజనులు, 2 దీర్ఘదర్శులు, 3 కావలివారు. చెప్పానండి, గుర్తుందా? నోట్స్ వెతకాలా? కావలివారు, వెతికారా? దేవుని దర్శనాలు చూచువారు. రైట్, థ్యాంక్ యూ. దేవుని దర్శనములు చూచువారు. 5వ విషయం, యెహోవా దూతలు. యెహోవా దూతలు, దైవజనులు, దీర్ఘదర్శులు, కావలివారు, యెహోవా సేవకులు, యెహోవా దూతలు. 7 విషయాలు చూశాం. 1 దైవజనులు, 2 దీర్ఘదర్శులు, 3 కావలివారు, 4 యెహోవా సేవకులు, 5 యెహోవా దూతలు, 6 దర్శనములు చూసువారు, 7 ప్రకటించువారు. అలాగున అన్ని బాధ్యతలు వారికి ఉన్నాయి. ప్రియులారా, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనాన్ని కూడా చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం. ఇందాక ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళకి ఆ 7 సంగతులు, రిఫరెన్స్లు అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు అందులోది ఇక్కడికి తీసుకొచ్చి కలపడం న్యాయం కాదు కాబట్టి దాటిపోతున్నా. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం. రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించెను. యాజకుడైన సాదోకు, అబ్యాతారు బదులుగా అన్నాడు. ఈ అబ్యాతారును ఎందుకు తొలగించేశాడు సొలొమోను అంటే, ఏలి కుమారులు పాపం చేసి తమ ఇంటి మీదికి శిక్షను తెచ్చుకొనగా సొలొమోను కాలములో ఏలీ సంతతి వాడైన అబ్యాతారు యెహోవాకు యాజకుడుగా ఉండగా ఆ శిక్షను బట్టి అప్పటికి అది నెరవేర్చబడి అతన్ని తప్పించేసి
ఆ తరువాత ఈయనను రాజుగా యాజకుడిగా ఏర్పాటు చేశాడు. 27వ వచనం మనకి క్లియర్ కట్గా ఉంది. 27వ వచనం, తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసెను. అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను. అర్థమైందండి? ఎందుకు ఆ మాట? తమ మీదికి తామే శిక్షను తెచ్చుకున్నారు. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. వచనాలతో చాలా సంగతులు ఉన్నాయి. తమ ఇంటి మీదికి తామే శాపమును తెచ్చుకున్నారండి. ఆ శిక్ష అది నిత్యమైన శిక్ష తెచ్చుకున్నారు. ఏదో తాత్కాలికంగా కాదు. తండ్రి మాట వినలేదు, దేవుని మాట వినలేదు, ఎవరి మాట వినలేదు. దైవ భయం బొత్తిగా లేదు. యెహోవాను ఎరుగకుండా యాజకత్వం చేస్తున్నారు. మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు కదా. వారు సేవించడానికి వచ్చిన స్త్రీలతో శయనిస్తూ ఉన్నారు. అర్పణలు బలవంతంగా లాక్కుంటున్నారు. ఘోరమైన అకృత్యాలు చేస్తున్నారు. దుర్మార్గపు పనులు చేస్తున్నారు. అందువల్ల దేవునికి భలే కోపం వచ్చింది. కోపం వచ్చింది, వేశాడంతే వాళ్ళు. ఇక నీ ఇంటి మీదకి నిత్యమైన శిక్ష మీరు చేసిన పనులను బట్టి మీకు వచ్చింది అని వాళ్ళు చేసిన పాప ఫలితంగా అలా వరుసలో కొంత దూరం సాగింది వారి యాజకత్వం. ఆ తరువాత అప్పుడు దేవుడు అబ్యాతారుని యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేశాడు. మనం అనుకుంటాం వారు చేసినది వీరి మీదకి రాదంటే వచ్చుద్ది. 4 తరాల వరకు ఆ శిక్ష పడుతూనే ఉంటుంది. తెలుసా మీకు? అందుకే మన తరములో మనము దేవునికి ఎంతో మహిమకరంగా జీవిస్తే మన తర్వాత తరాలు ఎంతో బాగుంటాయి. దానికోసమే చెప్తున్నా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రతి విషయంలో మనం ఆలోచన చేయాలి. కనుక అబ్యాతారును దేవుడు తీసివేసి ఎవరిని యాజకునిగా పెట్టాడు? సాదోకును సాదోకు. యాజకునిగా పెట్టాడు. కనుక సొలొమోను కాలములో కూడా సాదోకు ప్రధాన యాజకుడుగా ఉండి పనిచేశాడు. ఈ సాదోకు ఎవరి సంతతన్నాను? ఎలియాజరు సంతతన్నాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 6వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు. 6వ అధ్యాయం 4 నుండి 8 వచనాలలో ఆయన చరిత్ర మనకి కనబడుతుంది. 6వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు. ఎలియాజరు ఫీనెహాసును కనెను, ఫీనెహాసు అబీషువను కనెను, అబీషువ బుక్కీని కనెను, బుక్కీ ఉజ్జీని కనెను, ఉజ్జీ బెరక్యా కనెను, బెరక్యా ఇలాగున వరుసలో చూస్తే అహిటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను. ఎవరి సంతతి? ఎలియాజరు సంతతి. ఎలియాజరు సంతతి. చాలా వివరంగా చెప్పాడండి. ఎలియాజరు సంతతి. 24వ అధ్యాయం అదే గ్రంథములో 24వ అధ్యాయంలో ఇంకా క్లియర్గా ఉంటుంది. 3 నుండి 6 వచనాల్లో దావీదు ఎలియాజరు సంతతి వారిలో సాదోకును అన్నాడు. సాదోకు, ఎలియాజరు సంతతిలో సాదోకు. సరేలేండి. అహరోను కుమారులు 4 కదా. అందులో నాదాబు, అబీహులు అన్యాగ్ని తెచ్చినందున వారు మరణిస్తే ఎలియాజరు సంతతిలో అహరోను సంతతిలో ఎలియాజరు, ఈతామారు మాత్రమే ఉన్నారు. దావీదు కాలమునకు ఎలియాజరు సంతతిలో నియమింపబడిన 16 మంది. అంటే ఎలియాజరు సంతతిలో 16 మంది, ఈతామారు సంతతిలో 8 మంది, మొత్తం 24 మంది. అదే 24 తరగతులు అని.
ఈ 24 తరగతులు యాజకత్వము చేయటానికి నియమింపబడ్డారు. ఈతామారు కంటే కూడా ఎలియాజరు ఎక్కువగా ఆశీర్వదింపబడిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. సాదోకు ఆశీర్వదించబడిన సంతతికి చెందినవాడు. తాను వ్యక్తిగతంగా చాలా నమ్మకమైన భక్తుడు. ఈ సంతతి వారే సేవ చేయుటకు అర్హులని దేవుడు చెప్పుచున్నాడు. ఈ సంతతి వారే సేవ చేయడానికి అర్హులుగా ఉన్నారు అని. కనుక సాదోకు సంతతి వారే అర్హులుగా ఉన్నారు. ప్రియులారా, దైవ గ్రంథములో మనం ఆలోచన చేసినప్పుడు 24 తరగతులని చెప్పాను కదా. ఈ సాదోకు సంతతి వాడే జకర్యా. లూకాసు వార్తలో కనబడుతున్నాడు జకర్యా. ఈ సాదోకు సంతతి వాడే జకర్యాగా మనం చూస్తాం. ఆయన రెండు వారాల పరిచర్య కొరకు నియమించబడ్డాడు. ఇవన్నీ లెక్కల ప్రకారంగా 2 వారాల పరిచర్య కొరకు అతడు నియమింపబడిన వాడుగా చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనములో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు మీరు తేటగా గమనించండి. ఓకేనా? అర్థమైంది కదండి? ఈ యాజకత్వం కొరకు యాజకత్వం వేరు, ప్రధాన యాజకత్వం వేరు. ప్రధాన యాజకులేమో అహరోను కుటుంబీకులు, యాజకులేమో ఇశ్రాయేలు నుండి లేవీలు, లేవీలలో నుండి యాజకులు. ఆ యాజకులేమో గెర్షోను, కహాతి, మెరారి. ఈ ముగ్గురులో నుండి వచ్చిన వారు యాజకులు. ప్రధాన యాజకులు వేరు, యాజకులు వేరు. ఇదంతా పెద్ద చరిత్ర. దీని మీద మంచి లెసన్స్ చాలా బాగా చెప్తానండి. అంటే నేను ఇలా చెప్పుకోవడం గొప్ప కాదు, కానీ ఈ సంగతులు వేరియేషన్ చేస్తూ పెద్ద పెద్ద స్టేజెస్ మీద చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చాలా విశేషమైన వివరాలు అందులో ఉంటాయి. వారి పని ఏంటి, వీరి పని ఏంటి, వీరేం చేయాలి, వారేం చేయాలి, యాజకులు ఏం చేయాలి, ప్రధాన యాజకులు ఏం చేయాలని చాలా చక్కగా విడమర్చి, ఇదొక 3 రోజులు, అదొక 3 రోజులు, మొత్తం వారం రోజుల పాటు చెప్పేంత, రోజుకు 3 ప్రసంగాలు చొప్పున చేస్తే గాని అంత స్టోరీ అది తగ్గదనమాట. అంత ఉంది. ఇవన్నీ చెప్పిన సందర్భాలు. ఒకప్పుడు నేను అవన్నీ వర్తమానాలు చేసి ఉన్నాను కాబట్టి నేను ధైర్యంతో ఆ విషయాన్ని చెప్తున్నాను. ఇప్పటికీ ప్రధాన యాజకులకి తేడా తెలియదు చాలా మందికి. నిజమా కాదు? తెలీదు, సరిగదా? ఇప్పుడు క్రొత్త నిబంధన కాలములో యాజకులు అంటే వారే వీరన్నట్టు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. క్రొత్త నిబంధన యాజకులు అంటే ఎవరో కూడా కొంతమందికి తెలియదు. ఇప్పటి యాజకులు ఎవరంటే క్రీస్తు రక్తములో కొనబడిన వారే యాజకులు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో చాలా స్పష్టంగా చెప్పాడు. అవును కదా? క్రీస్తు యేసు రక్తములో కడుగబడిన వారు, మనలను ప్రేమించుచు మనలను పాపముల నుండి విడిపించిన దేవునికి మహిమా స్తోత్రము కలుగునట్లు దేవునికి మనలను రాజ్యముగాను యాజకులను గాను చేసుకున్నాడని అక్కడ వ్రాయబడింది. అలాగే 5వ అధ్యాయం 9-10 వచనాలు ప్రకటన గ్రంథం. ఆయా జాతులలోను వంశములను ప్రజలలో నుండి దేవుని కొరకు మనుషులను కొని దేవునికి ఒక రాజ్యము గాను యాజకులను గాను చేశారు. అంటే ఇప్పుడు క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వారందరూ యాజకులే. అప్పుడు కేవలం లేవి గోత్రములో నుండి వచ్చిన మెరారి, కహాతు, గెర్షోను వారి వంశములో నుండి వచ్చిన వారే యాజకులుగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వంశపారంపర్యం లేదు.
మన ప్రభు ప్రధాన యాజకుడు మనలను యాజకులనుగా చేశాడు ఆయన రక్తములో కొని. ఇప్పుడు చాలా మంది సేవకులు మాత్రమే యాజకులని చెప్తారు. అది తప్పుడు బోధ, అందులో తిరుగులేదు. సేవకులు మాత్రమే యాజకులు, మిగతా వాళ్ళందరూ చాలా అక్కడే ఉండాలి, మేము ఎక్కడ పెడితే అక్కడ ఉండాలి, మేము ఏం చెప్తే అదే వినాలని చెప్తా ఉంటారు. వాళ్ళ మీద వీళ్ళు పెత్తనం చేస్తూ ఉంటారు. మరి ఈ వచనాలు ఏం చేస్తారో తెలియదు. రేపు దేవుని దగ్గరికి వెళ్ళాక ఏం చెప్తారో తెలియదు. నిజమా కాదా? యాజకులు అంటే సేవకులు అని చెప్తారు, అవునా కాదా? ఏమండి? కాబట్టి చాలా మార్పు వచ్చాయి. అప్పుడున్న ప్రధాన యాజకత్వం ఇవన్నీ మారాయి. అప్పుడున్న అంగీలు ఇప్పుడు లేవు, అప్పుడున్న తాళ్ళు ఇప్పుడు లేవు, అప్పుడున్నటువంటి ఆర్భాటాలు ఇప్పుడు లేవు. చాలా మారిపోయింది క్రొత్త నిబంధనలో. కానీ వాటినే పట్టించుకొని పాటిస్తూ జనాల్ని వాళ్ళకి తొత్తులుగా చేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కొంతమందిని కొంత బెటాలియన్ని తయారు చేసుకుంటూ ఆ బెటాలియన్ చేత వీళ్ళు గణపరచబడటం, ఇక ఆయనకి వచ్చే ఈ ప్రజలకి ఈ బెటాలియన్లు వీళ్ళు మాత్రమే మధ్యవర్తులుగా ఉండడం, ఈయనేమో అక్కడ ఎక్కడో సింహాసనం మీద కూర్చోబెట్టడం, అక్కడ నుంచి ఆయన ఏమైనా రాలుపుతా ఉంటే వీళ్ళు దీన్ని మిగిల్చిందేమో మిగతా వాళ్ళకి అన్నట్టుగా చూస్తున్నారు. వీళ్ళ సేవ అలాగుంది, ఏమనుకోకండి. నిజమా కాదా? దయచేసి వాక్యానికి భిన్నంగా మనం ఎప్పుడు చేయకూడదండి. దేవునికి అనుకూలంగా ఉండాలి కానీ వాక్యానికి భిన్నంగా మనం ఉండకూడదు. సరే, సాదోకు చాలా నమ్మకమైన వాడు. అందువల్ల యోగ్యులైన వారికి దేవుడు ఆ పని అప్పగించాడు. క్రొత్త నిబంధనలో కూడా యోగ్యులైన వారు మాత్రమే దేవుని సేవకు తగిన వారు. అంత్యోకయ సంఘములో చాలా మంది విశ్వాసులు ఉన్నారు, కానీ బర్నబాను సౌలును మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అవునా కాదా? ఏమండి? దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటే విశ్వాసుల సంగతి అలా ఉంచండి. అంత్యోకయ సంఘములో విశ్వాసులు కాకుండా బోధకులే 5 మంది ఉన్నారు. ఎవరండి? మీరు చదువుకోండి. ఎక్కడ? 13వ అధ్యాయం అండి అపోస్తల కార్యాల్లో. ఎంతమంది బోధకులు ఉన్నారు? 5 మంది బోధకులు ఉన్నారు. 5 మంది బోధకులుంటే ప్రభు పని కొరకై ఎవరిని ప్రతిష్ఠించాడు? ఇద్దరినే. పౌలు బర్నబాలను దేవుడు ప్రతిష్ఠించినట్లుగా మనము చూస్తాం. ఇప్పుడు లుస్త్రలో పెద్ద సంఘం ఉంది. ఆ సంఘములో కొందరు విశ్వాసులు ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? తిమోతిని మాత్రమే ఎన్నుకున్నాడు. పౌలు తనతో సేవకు తీసుకువెళ్ళాడు. అవునా కదా? మీరు అవుననరు, కాదనరు, తలన్నా ఊపరు. అంటే బహుశా ఆ వచనాలు అంత తేటగా తెలియదంటారా? మీకు తెలుసంటారా? తెలియకపోవడం మూలాన బుర్ర ఊపరేమో అనుకుంటున్నాను నేను. లేదంటే హ్యాపీగా నిజమేనండి. అంటే వీరికి అర్థమైంది, అందులో బైబిల్‌లో ఉంది, మేము చదివాం కాబట్టి మాకు తెలిసింది అన్నట్టు కొంచెం సిగ్నిఫికేషన్ కనపడుతుందన్నమాట. అవును కదండి. అంతేనా? రాసుకోవడంలో బిజీగా ఉండిపోయారా? నేను అపార్థం చేసుకున్నానా మిమ్మల్ని? లేదు. ఎలా అయినా మూవ్‌మెంట్ తెలిసిపోద్ది. అందుకే వీడియోస్ ఓపెన్ చేయమని చెప్తాను నేను. నాకు కనపడుతున్నారు కదా వీడియోలో. కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు చెప్పేది. కనుక 5 మంది బోధకులుంటే ప్రభు పని కొరకు ఇద్దరినే ప్రతిష్ఠించాడు. యోగ్యులు, సేవ కొరకు కష్టపడగలిగిన వారని. కొంతమంది చెప్తా ఉంటారు, చక్కని బోధ చేయగలుగుతారు కానీ ప్రయాసపడలేరు. అలాగే లుస్త్ర సంఘంలో చాలామంది విశ్వాసులు ఉన్నారు, కానీ తిమోతిని దేవుడు పిలిచినట్లుగా పౌలు పరిచర్యకు తీసుకుని వెళ్ళినట్లు దైవ లేఖనంలో చూడగలం. మీకు ఈ వచనాలన్నీ కావాలంటే అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 19 నుండి 30 వచనాలు రాసుకోండి, పర్వాలే. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 19 నుండి 30 వచనాలు, అలాగే 13వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు,
13వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు, 16వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. 16వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. 3 వచనాలు. సాదోకు సంతతి వారు సేవ చేయు మందిరమునకు కావలివాడు. రండి 45వ వచనానికి. యెహెజ్కేలు గ్రంథం. ఇక్కడికి వచ్చాము ఇప్పుడు. ఇప్పటి వరకు చెప్పిందంత అర్థమైందండి? వెరీ క్లియర్. మంచిది. దేవుని వాక్యములో 45వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట మనము తేటగా 40వ అధ్యాయం 45వ వచనములో ఏం చెప్పాడు? అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను దక్షిణపు తట్టు చూచు గది మందిరమునకు కావలి కాయు వారగు యాజకులది అని చెప్పాడు. యాజకులది. బలిపీఠమునకు కావలివాడు అన్నాడు 46లో. ఉత్తరపు తట్టు చూచు గది బలిపీఠమునకు కావలి వారగు యాజకులది. ఇక్కడ చూడండి, మందిరమునకు కావలివారు, బలిపీఠమునకు కావలివారు అన్నాడు కదా. మందిరమునకు కావలివారు, బలిపీఠమునకు కావలివారు. బలిపీఠమునకు కావలివారు అనగా బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండనీయవలెనో. అది వీరు చేయాల్సిన పని. అది నిత్యము కావలి కాస్తూనే అది ఆరిపోకుండానట్లుగా అది వెలగాలి. అందుకై ఒలివ నూనె, అచ్చ దంచి తీసిన శ్రేష్టమైన ఒలివ నూనె అనే మాటలు చూస్తున్నాం. ప్రదీపమునకు తైలమును తెచ్చి అది నిత్యము మండుచుండాలి అనే మాట మనం చూస్తున్నాం. లేవియాకాండం 6వ అధ్యాయం. లేవియాకాండం 6వ అధ్యాయం 12, 13 వచనాలు మనం చదువుకుందామండి. లేవియాకాండం 6వ అధ్యాయం 12, 13 వచనాలు. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహనబలి ద్రవ్యమును ఉంచి దహనబలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు అన్నాడు. ఇది బలిపీఠము మీద మండే అగ్ని. దీపస్తంభం ఉంటుంది కదా, ఆ దీపస్తంభం మీద పోసేది అచ్చ దంచి తీసిన ఒలీవ నూనె. అది వెలుగుచూ ఉండాలి, ఇది మండుచూ ఉండాలి. అర్థమైందండి? అది వెలుగుచుండాలి, ఇది మండుచుండాలి. ఎంతసేపు? నిత్యము మండుచూ ఉండాలి అన్నాడు. ఎంతో వివరంగా వ్రాయబడి నిత్యము. అయితే అన్యుడు సమీపిస్తే ఏమవుతుంది? మరణిస్తాడు అన్నాడు. అన్యుడు సమీపిస్తే మరణిస్తాడు. సంఖ్యాకాండం 18వ అధ్యాయం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 5వ వచనం. అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను. అప్పుడు ఇశ్రాయేలుల మీదికి కోపము రాదు. ఎందుకు మండుచుండాలంటే దేవుని కోపము ఇశ్రాయేలీల మీద మండకుండా ఉండాలి. అన్యుడు కూడా సమీపించకూడదు. సమీపిస్తే మరణం వస్తుంది. 22వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీలు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు అన్నాడు. ఇశ్రాయేలీలు చావకుండునట్లు వారు ప్రత్యక్షపు గుడారమునొద్దకు రాకూడదు. ప్రియులారా, ఎవరు చేసే పని వారు చేయాలి. ఒకరు చేసే పని ఇంకొకరు చేస్తే చేయడానికి ఇష్టపడితే నష్టం. ఇప్పుడు అది కనపట్టలే. చాలా మంది మార్పు లేకపోయినా
ఏదో బ్రతుకు తెరువు కొరకని సేవకు వచ్చేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదండి. కరెక్ట్ కాదు. రేపు దానివల్ల చాలా నష్టాన్ని అనుభవించే ప్రమాదం కూడా ఉంది. కనుకనే జాగ్రత్త పడాలనే సత్యాన్ని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. కనుక అన్యుడు సమీపింపకూడదు. ఇక్కడ అన్యుడు అనగా ఇశ్రాయేలీయులే అని అర్థం. అన్యుడంటే ఇశ్రాయేలీయులే. బలిపీఠము మీద నిత్యము అగ్ని మండుచుండవలెను అనగా బలిపీఠము సమర్పణను చూపుచూ ఉన్నది. బలిపీఠం అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? అబ్రహాం. ఆయన 4 బలిపీఠాలు కట్టినట్లుగా మనము చూస్తాం కదా. 4 బలిపీఠాలు కట్టినట్లు చూస్తాం. కనుక నిత్యము సమర్పణ జీవితము కలిగి దైవ కార్యాలు కొనసాగించాలి. ఈవేళ సాక్ష్యం సరిలేకపోయినా సేవ చేసేస్తున్నారండి. సాక్ష్యం సరిలేకపోయినా సేవ చేస్తున్నారు. భార్య సరిలేకపోతే సేవ చేయకూడదు సేవకుడు. పిల్లలు సరిలేకపోతే సేవ చేయకూడదు సేవకుడు. ఎంత తేటగా చెప్తుంది వాక్యం. తాను సరిలేకపోయినా సేవ చేయకూడదు. ఎలాగుండైనా సేవ చేసేస్తారు. ఎందుకంటే దేవుడు ఇప్పుడు శిక్షించడు కదా అన్నట్లు. కానీ ఒకానొక దినాన దీని యొక్క పరిస్థితి అనుభవిస్తారు. చూసారా, ఏలీ కుమారులు చేసినటువంటి దాని పాప ఫలితం ఎప్పుడు దొరికిందండి? కొన్ని తరాల తర్వాత అబ్యాతారును యాజకుడుగా ఉండకుండా దేవుడు తీసేయలే. ఆ మధ్యలో లెక్క వేయండి ఎన్ని తరాలు వచ్చాయో. మీరు అక్కడ మనం ఇందాక దినవృత్తాంతాల గ్రంథంలో చూశాం కదా. అక్కడికి వెళితే ఎన్ని తరాల తర్వాత వచ్చాడు అబ్యాతారు మీకు కనపడతాడు. ఇప్పుడు అవన్నీ లెక్క వేసి చెప్పే టైం నాకైతే లేదు, మీకుందేమో చూడండి. సరే, ఏది ఏమైనా మందిరమును కావలి కాయువారనగా మందిరము చుట్టూ ఉండి కాపాడుట. మందిరము చుట్టూ ఉండి వారు కాపాడాలి. నిజమే, కాపలా కాయాలి. ఎందుకంటారా? అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం. 20వ అధ్యాయం 17వ వచనం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో ఎలా ఉండాలి? 20వ అధ్యాయం 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించి ఆయన చెప్పాల్సిన సంగతి ఆయన చాలా తేటగా చెప్పినట్లుగా చూస్తాం. 28వ వచనంలో ఏమన్నాడు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఆ మందను గూర్చి మిమ్మును గూర్చి జాగ్రత్త అన్నాడు. మందను గూర్చి మిమ్మును గూర్చి జాగ్రత్త. కనుక మందిరం అంటే సంఘం. సంఘమును కాసేవారు పెద్దలు గాని, అధ్యక్షులు గాని, కాపరులు గాని, వారెవరే గాని ఏం చేయాలండి? దేవునికి మహిమకరంగా ఉండి కావలి కాయవలసిన వారై ఉన్నారు. పాత నిబంధన కూడా అలాగే చెప్పింది. పాత నిబంధనలో సంఖ్యాకాండం 1వ అధ్యాయం 53వ వచనం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 53వ వచనాన్ని మనము విన్నట్లయితే అక్కడ ఒక మాట గమనించవచ్చు. 1:53. ఇశ్రాయేలీల సమాజం మీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను కదా. ఆ రోజు గాని ఈ రోజు గాని కాపాడాలి.
మేయాలి, మేపాలి, మిమ్మును గురించి మందను గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సత్యాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇంకా 48, 49 వచనాలు కూడా ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వీటిని గురించిన సంగతులు తర్వాత పాఠంలో మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడా, యాజకుల గదులు వారు కాపాడువారు. వారు నిత్యము బలిపీఠము మీద అగ్ని మండుచూ ఉండేటట్లుగా వారు కాపాడువారు, కావలి కాయువారు. కృత నిబంధన సత్యములో కూడా పెద్దలు గాని, అధ్యక్షులు గాని, కాపరులు గాని యావత్తు మందను గూర్చి, వారిని గూర్చి జాగ్రత్తగా ఉండి కావలి కాయవలసిన వారనే సత్యాన్ని నేర్పిస్తూ వస్తున్నారు. ఇంకా కొంత పాఠం మిగిలి ఉండగా మా ప్రభువా, మరొక సమయములో మీరు మాకు అనుగ్రహింపజేసి మహిమ పొందుతారని, తోడై ఉంటారని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో సంగతిని మనము చక్కగా విన్నాం. సడన్ గా ఆఫ్ చేసినట్లుగా అనిపించింది కానీ మరి రేపు దానిని కంటిన్యూ చేద్దాం.